హాయ్ ఫ్రెండ్స్, జాన్ బార్ దర్శకత్వంలో వచ్చిన డేంజరస్ వాటర్ సినిమా తెలుగు వెర్షన్ ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. రోజ్ తన తల్లి ఆల్మాతో పాటు ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్ డెరెక్ తో పాటు ఓ బోట్ లో షికారుకి వెళ్తుంది హాలిడే రోజున. అయితే డెరెక్ ఆల్మా ఇద్దరు కొత్తగా ప్రేమించుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ గా ఉంటారు. రోజుకి అది నచ్చదు. కొత్త తండ్రిని యాక్సెప్ట్ చేయలేకపోతూ ఉంటుంది. సడన్ గా ఆ రోజు నైట్ పైరేట్స్ వచ్చి ఏదో వెతుక్కొని డెరెక్ ని కాల్చి అతన్ని నీళ్ళలో పడేసి ఆల్మాన్ చంపేసి ఓ వస్తువుని పట్టుకొని వెళ్ళిపోతారు. ఆ తర్వాత రోజ్ డెరెక్ యొక్క నిజ స్వరూపం తెలుసుకుంటుంది. డెరెక్ ఎవడు, అసలు ఆ పైరేట్స్ ఎవరు, తన తల్లిని చంపిన వాళ్ళ మీద రోజ్ ఎలా పగ తీర్చుకుంది అన్నది మిగిలిన కథ. రోజ్ పాత్రలో ఒదియా రష్, డెరెక్ పాత్రలో ఎరిక్ డేన్ ఇద్దరు బాగా చేశారు. తల్లి పాత్రలో సాఫ్రాన్ బారోస్ ఓకే అనిపిస్తుంది, కానీ ఆవిడికి పెద్దగా నటించడానికి స్కోప్ లేదు. పైరేట్స్ గా నటించిన విలన్స్ కూడా ఓకే అనిపిస్తారు. యాక్షన్ సన్నివేశాలు పర్వాలేదు అనిపించేలా పిక్చరైజ్ చేశారు. బోట్ నిండా కెప్టెన్ కి ఎంత అమ్మాయిలు పిచ్చుంటే మరి అంతమంది అమ్మాయిల్ని ఒక్కొక్క రూమ్ లో పెట్టి ఏం చేస్తున్నారని నాకు అర్థం కాదు. సినిమా స్టార్టింగ్ ఓకే అనిపిస్తుంది, పర్వాలేదు బాగానే వెళ్తుంది, స్పీడ్ గానే వెళ్తుంది అనుకుంటాం. కానీ ఎక్కడి నుంచి అయితే రోజ్ డెరెక్ ఒక ఐలాండ్కి వెళ్ళిపోతారో అక్కడి నుంచి తేడా కొడుతుంది. డైరెక్టర్ కూడా అసలు రోజుని డెరెక్ ఎందుకు తీసుకెళ్లాడు, నిజంగా కెప్టెన్కి అమ్మేయడానికి అయితే ముందే ఇచ్చేచ్చుగా, ఇటువంటి ప్రశ్నలన్నీ వస్తాయి మనం. కానీ చాలా ఓవర్గా అనిపిస్తుంది సినిమా లాస్ట్కి వచ్చేసరికి. హీరోయిన్ ఒక్కరితే, అప్పటి వరకు గన్ కూడా పేల్చడం సరిగ్గా రాని హీరోయిన్ వెళ్ళిపోయి ఫైట్లు చేసేయడం లాంటివి ఓవర్గా అనిపిస్తాయి. ఒదియా రష్ రోజ్ పాత్రలో చూడడానికి మృణాల్ ఠాకూర్ లా కొంచెం అనిపిస్తుంది, పర్వాలేదు ఓకే అనిపిస్తుంది. ఈ సినిమాలో ఎక్కడ అసభ్యతకు తావలేకుండా నీట్ గానే పిక్చరైజ్ చేశారు. బీభత్సమైన సీన్లు క్రియేట్ చేసే స్కోప్ ఉన్నా సరే అలాంటివి లేకుండా తీశారు. తెలుగు డబ్బింగ్ బాగుంది. ప్రస్తుతానికి తెలుగు వెర్షన్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లేలో లభిస్తుంది. జియో టీవీలో కూడా ఈ సినిమా లభిస్తుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమాన్ బీట్ మీ యార్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?